ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము మా తల్లిగారు ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్. 2016 సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖున ప్రభువునందు నిద్రించారు. అమ్మ జ్ఞాపకార్థం మా నాన్నగారు ప్రతి మాసం 17వ తారీఖు 2000 రూపాయలతో ఒక ఎపిసోడ్ ప్రసారం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా మా సోదరుడు కారుపాటి సుధాకర్ గారి జ్ఞాపకార్థం ప్రతి మాసం 16వ తారీఖు ఎపిసోడ్ సహకారం అమ్మ నాన్న ఇచ్చేవాళ్ళు. మా కుటుంబం నుండి ప్రతి ఈవెంట్, ప్రతి బర్త్డే, ప్రతి యానివర్సరీ, ప్రతి వెడ్డింగ్ యానివర్సరీ, ప్రతి డెత్ యానివర్సరీ, ప్రతి మెమోరియల్ అండ్ థ్యాంక్స్ గివింగ్ మా కుటుంబం నుండి అనేకమైన ఎపిసోడ్స్ చేసే పరిష్కారం పొందుకుంది. మేము దీవెన పొందుకున్నాము, మేము ఆశీర్వదించబడ్డాము. కనుక మా తండ్రి గారి కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కొన్ని మార్పులు యేసే పరిష్కారంలో వస్తాయని నేను ఎప్పటి నుండి చెబుతున్నాను. ఎందుకంటే దేవుడు ఒక టర్నింగ్ తీసుకుంటున్నాడు నా లైఫ్లో. 17 సంవత్సరాలుగా నేను యేసే పరిష్కారం చేస్తున్నాను. 2 మాసాల డబ్బు చెల్లించలేదని కేబుల్ వారు నన్ను తోసేశారు బయటికి. దే సీజ్డ్ అవర్ ప్రోగ్రామ్. దాన్ని హెవెన్లోకి తీసుకొచ్చాను. సేమ్ అమౌంట్ నియర్ బైగా దానిలో పెట్టేట్టు తెచ్చాము 3-4 కార్యక్రమాలకు. అది కూడాను కష్టంగా మారిపోయింది, ఎపిసోడ్స్ లేవు. సో ఏలియా కాలంలో కరువు వచ్చినట్లుగా దేవుడు ఒక కార్యాన్ని యేసే పరిష్కారంలో చేస్తున్నారు. అదేమిటంటే పేమెంట్ ఛానల్స్ సీజ్ చేస్తూ ఫ్రీ ఛానల్స్ ఏమో నడిపిస్తున్నారు నన్ను. అలాగా నెమ్మదిగా నన్ను ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి టోటల్గా ఫ్రీ చేస్తున్నాడు ప్రభు. నాకు అర్థమవుతాను. కలెక్షన్స్ చేయటం, పేమెంట్స్ ఇవ్వటం, అట్లాంటి ఆఫీస్ స్ట్రక్చర్స్లో లేకుండా చేసేస్తున్నాడు నన్ను. డిసెంబర్ 31 నాటికి పేమెంట్ ఛానల్స్ అన్నీ కంప్లీట్గా తీసేసి ఫ్రీ ఛానల్స్లోనే వాక్యం ప్రకటిస్తాను. ఒక స్టేట్ ఛానల్ ఒకటే ఉంచుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి అవకాశం ఎక్కువ ఉన్నది సువార్తకు. మాకున్న ఆదాయపు వనరులు అది కూడా ప్రయత్నం చేస్తా. ఆఖరికి యోనా యొక్క ఓడ నుండి సమస్తం గెంటివేయబడిన తర్వాత యోనా గెంటివేయబడ్డాడు. అది కూడా ప్రభు చిత్తంగా ఆపుతాను, నాకు ఇబ్బంది లేదు. పేమెంట్ ఛానల్స్ ఆపడానికి కారణం ఏంటంటే ఎపిసోడ్ సహకారులు లేకపోవటం, ఆక్సిజన్ సహకారులు లేకపోవటం, పరిచర్యలో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోయింది. ఒక ఆయన ఉన్నారు ఇప్పుడు, ఆయన పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి. సో గాడ్ ఈజ్ టేకింగ్ యేసే పరిష్కారం ఇన్ ఎ బ్యూటిఫుల్ మేనర్. ఇప్పటికే నాకు మించిన శక్తికి మించిన కార్యం చేశాను నేను. దెన్ హౌ లార్డ్ లీడ్స్ మీ ఐ హ్యావ్ టు సీ అండ్ అబ్జర్వ్. మరొక మాట చెప్పాలి మీకు. ప్రసారాలు ఆగచ్చు గాక, కానీ వాక్యోపదేశాలు ఆగవు. పేతురు భక్తుడు రాశారు పేతురుపత్రికలో, నేను వీటిని భద్రపరుస్తాను అని రాశారు ఆ లేఖనాన్ని. అలాగా నేను ప్రతిరోజు 5, 10, 11 ప్రసంగాలు చేస్తూనే ఉంటాను. ఒకవేళ ప్రసారం కాకపోవచ్చు నా కాలంలో, భవిష్యత్తులో జరగచ్చు, ఏ ప్రాంతంలో అయినా జరగచ్చు. మా బీరువాల నిండా వాక్య ప్రసారాల సీడీలు ఉన్నాయి. కాబట్టి నేను వాక్యం చెప్పడానికి ఉన్నాను తప్ప ప్రసారం అయితేనే నేను బ్రతికినట్టు కాదు. ఐ ట్రస్ట్ దట్. ఐ లెర్న్డ్ ఎ లెసన్ ఫ్రమ్ ద బైబిల్ అండ్ ద హిస్టరీ.
కనుక సహకారులు ముందుకు రండి అని నేను అడుగుతున్నాను. అడగాలి, నేను అడగకపోతే నా కాన్షియస్నెస్ ప్రిక్ చేస్తుంది రేపు నేను మారిన తర్వాత, ప్రసారాలు మారిన. సో ఐ హ్యావ్ టు ఆస్క్, ఇట్ ఈస్ మై డ్యూటీ టు పుట్ ద నీడ్ బిఫోర్ ద పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, 272 దేశాల్లో ఉన్నటువంటి గ్రేస్ ఇంటర్నేషనల్ శాటిలైట్ టెలివిజన్ ఓపెన్డ్ ద స్లాట్స్ ఫర్ మీ ఆన్ ఫ్రీ బేసిస్. సిటీ కేబుల్ వారు 14 మండలాల్లో వెళ్ళేది 33,000 కడుతున్నాను నేను నెలకి, అయినా పొమ్మన్నారు. దే సీజ్డ్ మై ప్రోగ్రామ్. They seized a little door and God has opened me an international door freely which covers 272 countries on the globe. 272 దేశాల్లోని ప్రవేశించే ఛానల్లో దేవుడు నాకు ద్వారం తెరిచాడు ఉచితంగా. The owner of the channel is very close to me. చాలా సమీపమైనాడు. నిన్న రాత్రి 1 గంట 30 నిమిషాలు దేవుని వాక్యం మీద మేము చర్చించాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానో తెలుసా మిత్రులారా, నేను చనిపోయిన తర్వాత ఈ టేప్స్ ఎవరైనా చూస్తే, ఓ ఆ రోజుల్లో ఇలా జరిగిందా అని తెలియాల. నేను అనుకుంటాను నా బైబిల్ స్టడీస్ మీద భవిష్యత్తులో బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ డాక్టరేట్స్ చేస్తారేమో అనుకుంటాను. మీరు అనొచ్చు, సాగర్ గారికి ఇదేం పిచ్చని. జరుగుతున్నదే మాట్లాడుతున్నాను. ఆనాడు పేతురు గారు భద్రపరిచినటువంటి వాక్యోపదేశాల మీద ఇవాళ పిహెచ్డీలు చేయటం లేదా? రూపాయి లేకుండా ప్రారంభించాను, రూపాయి తీసుకోకుండా కొనసాగించాను. ఇందులో మార్పేమీ లేదు కదా. ఈ వ్యాఖ్యానం ప్రభువు మహిమార్థమే. ప్రార్థన మళ్ళా చెబుతున్నాను, నా ఈ వ్యాఖ్యలు ప్రభువు మహిమార్థమే. నాట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ బట్ టు గ్లోరీ మై లార్డ్. థ్యాంక్ యూ. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రణాళిక ఈ తరము రాబోతున్న తరాలు తెలుసుకునేటట్లు యేసే పరిష్కారాన్ని ఉంచారు. మీకు కృతజ్ఞతలు. మీరు ఎటు వంచితే అటు, ఎటు వేస్తే అటు మేము ఉంటాం ప్రభు. అట్టి వాక్య ఉపదేశాల చేత ఈ తరమో రానున్న తరము దీవించబడుటకు సహాయం చేయండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో నుండి మనము అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము దేవుని యొక్క వాక్యమును మీ ఎదుట ఉంచుకోనండి. అపోస్తల కార్యముల గ్రంథము దేవుని యొక్క వాక్యము నుండి అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి మాట్లాడుకుందాం. ఈ అధ్యాయం చాలా గంభీరమైన అధ్యాయం. క్రొత్త నిబంధనకు గుండె వంటి అధ్యాయం. అర్థమవుతుందా? క్రొత్త నిబంధన సంఘమునకు ఇది గుండె వంటి అధ్యాయం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాగ్దానమైన పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు అనుగ్రహింపబడిన దినము. సంఘమునకు అనుగ్రహింపబడిన దినము మరియు సంఘము అపోస్తులుడైన పేతురు గారి చేత ఆరంభమైనటువంటి దినము. యూదుల క్యాలెండర్లో పెంతెకొస్తు పండుగ ఉన్నది. ఈ పెంతెకొస్తు పండుగ 50వ రోజు వస్తుంది పస్కా పండుగ తరువాత. పస్కా పండుగ తరువాత 50వ రోజు వస్తుంది కాబట్టే పెంతెకొస్తు అన్నారు ఈ పండుగని. పెంతెకొస్తు అంటే 50 అని అర్థం. పెంటెకోస్ట్ మీనింగ్
50 అని అర్థం. సో ఇట్ కమ్స్ ఆఫ్టర్ 7 weeks ఫుల్. 7 ఏళ్ళు 49 7 వారాల తర్వాత వచ్చే మొదటి రోజు పెంతెకొస్తు పండుగ. ఎందుకంటే ఇట్ వాజ్ ఏ స్పెషల్ అకేషన్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ అండ్ ఇన్ హిస్ ప్రజెన్స్. దేవుని సన్నిధిలో ఇజ్రాయేలు జాతి అంత నిలబడాల. దేవుడు ఆ దినాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దట్ ఈస్ సండే. రిజరెక్షన్ డే సండే, అలాగే పెంటెకోస్ట్ డే, ద డే ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ ఈస్ ద సండే, ఆదివారం. పునరుద్ధాన దినము ఆదివారమే, పరిశుద్ధాత్ముడు కృమ్మరించబడిన దినము ఆదివారమే. అలాగే మనం చూస్తే దేవుని వాక్యములో అపోస్తలులు ఆదివారము పూట అదనముగా కూడుకున్నట ఆరంభమైనది ఆదివారము గుర్చే. శనివారము విశ్రాంతి దినము 7వ నాడు. క్రైస్తవునికి మొదటి దినము ఆదివారం. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆఖరి దినము విశ్రాంతి దినము. క్రొత్త నిబంధనలో మొదటి దినము ఆరాధన దినము. మొదటి దినము ఆరాధనా దినము. ఇది మీరు గుర్తించాల్సిన సత్యం. ఈ పెంతెకొస్తు పండుగ దినాన అప్పటికే 10 దినముల నుండి మేడగదిలో ప్రార్థనలో ఉన్న 120 మంది ప్రజల మీద, అందులో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీకి దేవుడిచ్చిన ప్రాధాన్యత, ఈక్వాలిటీ. ఇన్ క్రైస్ట్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఈక్వల్ విత్ మ్యాన్. యాజ్ పర్ ద లా విమెన్ ఈజ్ డిగ్రేడెడ్ దాన్ ద మ్యాన్ because of the sin and its the consequences in the chapter 3 of the Genesis. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము కారణముగా హవ్వ తనంతట తాను శిక్ష రూపముగా ఎలాగున తగ్గించబడినదో దేవుని వాక్యం రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 120 మంది చాలా దీక్షగా, సమర్పణతో, మెలకువగా ప్రార్థనలు చేస్తున్నారు. దేవా, నీ వాగ్దానం మాపై అనుగ్రహించు. మేము శక్తిమంతులం కావాలి. మేము లోకమును గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయబడాలి. దేవుని కుమారుడిని యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని లోకానికి చాటడానికి మాకు శక్తి కావాలి ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 50వ దినాన వారు ఊహించని రీతిగా పెంతెకొస్తు అనే పండుగ దినమున వారు కూడుకొని ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము, ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లు అంతయు నిండెను. When the day of the Pentecost arrived, they were all together in one place, and suddenly there came from heaven a sound like a mighty rushing wind, and is filled the entire house where they were sitting. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా ఒక శబ్దము నిండుకున్నది. ఆ శబ్దము బలమైన గాలి వీచు శబ్దము వంటి ధ్వని. అక్కడ గాలి లేదు, ధ్వని ఉన్నది. బీ కేర్ఫుల్, ప్లీజ్ అండర్స్టాండ్. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గ్రహించండి. అచ్చట బలమైన గాలి లేదు, బలమైన గాలి వీచలేదు, కానీ బలమైన గాలి వీస్తే వచ్చిన శబ్దము వంటి శబ్దము సడన్గా వితౌట్ గివింగ్ ద టైమ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ వేర్ ఇట్ హస్ కమ్,
వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. ఎ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడని వారికి అర్థమగుటకు ధ్వని మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు అన్నప్పుడు ఫ్లేమ్స్, కీలలు విభాగింపబడినట్లు వారికి కనబడెను. వారి మీద అది వ్రాలెను. అండ్ డివైడెడ్ టంగ్స్ యాజ్ ఆఫ్ ఫైర్ appeared to them and rested on each one of them. వారి మీద ఆ అగ్ని జ్వాలల కీలల వంటివి కనబడుచు వ్రాలెను. అలాగే ఎందుకు కనపడాను? ఫైర్ అండ్ విండ్ బోత్ ఆర్, ఈ రెండు కూడా పరిశుద్ధాత్ముని యొక్క గురుతులుగా మనం గుర్తించటం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గురుతులుగా ఆ దినాన వారికి కనబడిన అగ్ని కీలలు, వినబడిన ధ్వని. సంథింగ్ వాజ్ హ్యాపెన్ టు అస్. ఏదో మాకు జరిగిందని తెలియటానికి. అర్థమైందా? ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు మా అంతరంగంలోనికి వచ్చేసాడు. హౌ కెన్ దే న్యూ దాట్? ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఈ శబ్దము, కనబడిన అగ్నికీల తమ మీద వ్రాలుగా. దే ఎక్స్పీరియన్స్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్లింగ్ ఇన్ దెమ్. They experienced the Spirit of God, the Holy Ghost, dwelling in them. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి నివసిస్తున్నాడని వారు అర్థం చేసుకున్నారు. సోదరుడ సోదరి, the Holy Spirit God will give a man of God the revelations and the gifts and discerning. పరిశుద్ధాత్మ దేవుడు దైవజనునికి దైవ వరములనిస్తాడు, మరియు వివేచనాత్మనిస్తాడు, విజయమున కొరకు ఆయన తలంపులనిస్తాడు, గైడ్ చేస్తాడు, నడిపిస్తాడు, నిరోధిస్తాడు, హెచ్చరిస్తాడు. ద న్యూ ఎక్స్పీరియన్స్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ దెమ్. వారిలో కొత్త అనుభవం ప్రారంభమైపోయింది. వారి అంతరంగంలో నూతన స్వభావములో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండటం, శాశ్వత నివాసం ఉండటానికి దిగి వచ్చాడని వారికి అర్థమైపోయింది. Their inner heart filled with the Spirit and they opened the mouth. వారి అంతరంగము దేవుని ఆత్మచేత నిండిపోయింది. This is the inner sign for them that they understood that they received the Spirit of God, and they began to talk in the languages of others. వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది పరిశుద్ధాత్మతో నిండిన వారై ఇంటర్నల్ ఆస్పెక్ట్, వారికి అనుగ్రహించిన కొలది ఇంటర్నల్ ఆస్పెక్ట్, అన్య భాషలలో మాట్లాడుచూ ఉండిరి. Spirit and began to speak in other tongues as the Spirit gave them utterance. వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది వారు ఇతరులు మాట్లాడు భాషలలో సువార్త చెప్పటం ప్రారంభించారు. ఇవాళ చాలా చోట్ల పరిశుద్ధాత్మ వచ్చాడని ఊగిపోతూ, కదిలిపోతూ, ఏమేమో అయిపోతూ, కేకలేసేస్తూ, వింతైనటువంటి శబ్దాలు పుట్టిస్తూ ఉన్నారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ ద హోలీ స్పిరిట్.
అది పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్న ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు. మాట్లాడుతున్న వ్యక్తికి ఆ భాష తెలియకపోయినా వింటున్న వ్యక్తి యొక్క భాష మాట్లాడతాడు. పరిశుద్ధాత్మతో నిండినవాడు, అది భాష అంటే. పరిశుద్ధాత్మ పొందినవాడుగా ఉన్నవాడు ఏ భాషలో మాట్లాడుతున్నాడు? అక్కడున్న వారికి అర్థమయ్యే భాష. ఆ రోజున 17 దేశముల నుండి వచ్చిన యూదులు అక్కడున్నారు. పెంతెకొస్తు పండుగ నాడు 17 దేశాల నుండి వచ్చి ఉన్న యూదులు అక్కడున్నారు. చాలామంది వస్తారు, యూదేతరులు కూడా ఆ పండగకి. అలా వచ్చినటువంటి వారందరూ తమ సొంత భాషలలో వీరు దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరించుట చూస్తున్నాం మేమని చెప్పుకున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. కురేనియ దగ్గర లిబియా ప్రాంతమందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరభాషలకు వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతేయులు, అరబీలు మొదలగు మనమందరమును వీరు మన భాషలలో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. దట్ ఈస్ ద రియల్ టంగ్స్. మీకు మాట చెప్పనా మిత్రులారా, నేను ఒక 1 ఇయర్ అబౌవ్ తెలుగు ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ ఉన్న బైబిల్ పక్కన పెట్టుకొని చదువుతున్నాను. ఒక 3 మాసాలుగా ఆంగ్ల భాష, నా గ్రామర్ పెద్ద తెలియదు. మా నాన్న ఇంగ్లీష్ మాస్టర్. మా నాన్నగారు ఇంగ్లీష్ చెబితే వాళ్ళందరూ పండితులు అయ్యారు. నాకు 48 సంవత్సరాలు. మా నాన్న దగ్గర 7వ తరగతిలో ఒకసారి విన్నాను గ్రామర్, ఆ తర్వాత వినలేదు. నేను ఇంగ్లీష్లో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క దాసులతో మాట్లాడటాన్ని 3 నెలలుగా ప్రారంభించాను. యూ కాంట్ బిలీవ్ మీ, మీరు నన్ను నమ్మరు, 1.5 hour మాట్లాడగలిగే సామర్థ్యంలోకి వచ్చినాను. ఎట్లా సాధ్యమైంది ఇది? ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను ఇప్పుడు పంజాబ్ వెళ్ళాను గత మాసంలో. పంజాబ్లో ఉన్నటువంటి వారితో పంజాబ్ లాంగ్వేజ్ మాట్లాడాలని నేను ఆశపడ్డాను. అందుకు నేను ఈ పంజాబీ పుస్తకాన్ని తెప్పించాను. దీన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను, నాకు ప్రభు అర్థమయ్యేట్టు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళాను, హిందీ ర్యాపిడ్ ఎక్స్ కోసం అడిగాను. హిందీ వారితో హిందీ, పంజాబీ వారితో పంజాబీ, తమిళ్ వారితో తమిళ్, కన్నడ వారితో కన్నడ, మలయాళీ వారితో మలయాళీ, ఒరియా వారితో ఒరిస్సా వారితో ఒరియా, బెంగాలీ వారితో బెంగాల్. నేను మాట్లాడగలిగినప్పుడు దట్ ఈస్ టంగ్స్, అది భాషలంటే. స్పానిష్, ఫ్రెంచ్, డచ్, ఇలా భాషలు నేర్చుకొని మాట్లాడగలగటం ఇది వరం. వరం. ఆ రోజున వాళ్ళకు వరముగా అనుగ్రహించబడి పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా ఇతరుల భాషల్లో దేవుని కార్యాలు వివరించాడు. ఈ వరం ఇవ్వబడినప్పుడు వీ కెన్ ఈజీలీ లెర్న్ ద లాంగ్వేజెస్. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద లాంగ్వేజెస్ టు కనెక్ట్ ద పీపుల్. నేను ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్చుకోవడం బడికెళ్ళి కాదు, వాక్యం చెబుతున్నాను వచ్చేసింది. 270 దేశాలకు రీచ్ అవ్వగలుగుతున్నాను వాళ్ళని. కిరణ్ కుమార్ గారు నాకు ఒక మిత్రుడు ఉండేవారు గతంలో. ఆయన కుమారుడు ఎప్పుడు చెప్తుండేవాడు, నవీన్ నాతో, అన్నా నీకింత వాక్యం తెలుసు, ఇంగ్లీష్ నేర్చుకున్నాను. రాలేదు నాకు ఆ రోజుల్లో. నేను మనవి చేస్తున్నాను, if the Holy Spirit God wants to use you, He will fill you with the languages. That is tongues. కనుక ఏది పడతాడు కిర మాట్లాడి ఇది దేవుడి భాష, ఇబ్రీ భాష, ఏం భాష తెలియక మాట్లాడి గమ్మును కూర్చున్నవాడు కాదు. చూడండి, ఆ దినాన అన్య భాషలతో మాట్లాడసాగిరి. నేను 4వ వచనం దగ్గర వాక్యాన్ని ముగిస్తున్నాను. 5వ వచనం నుండి మనకు 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగం ఒక్కటే ఉంది.
మనుషులు ఈ శబ్దాలు విన్నప్పుడు కలవరపడ్డారు. 120 మంది 120 రకాల భాషలు మాట్లాడుతున్నారు అనుకోండి. అక్కడున్న వాళ్ళు కంగారు పడిపోయారు. ఏమిటిది, ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఏమిటి? ఎస్, అవును, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. బట్ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ టు అదర్స్. ఇతరులు అర్థం చేసుకుంటున్నారు. అది చాలా విచిత్రమైన సన్నివేశం. ఆ సన్నివేశాన్ని చూచి వారు విభ్రాంతి నొందిరి. కొందరైతే కలవరపడిరి. ప్రతి మనుషుడు వారు తన స్వభాషతో మాట్లాడటం విని కలవరపడ్డారు. వీరు గలలీలు కదా, మనం పుట్టిన భాషతో ఎట్ట మాట్లాడుతున్నారు? వీరు గలలీలు కదా, వీరు మన సొంత భాషలు ఎట్లా మాట్లాడుతున్నారు? అవును, పరిశుద్ధాత్మ శక్తి చేత వారు మాట్లాడుతున్నారు. గాడ్ నోస్ ఆల్ ద లాంగ్వేజెస్. దేవునికి అన్ని భాషలు తెలుసు. భాషలు చెదరగొట్టిందే ఆయన ఆదికాండం 11లో బాబేలు దగ్గర. కనుక వీరు కొంతమంది అన్నారు, కొంతమంది కొత్త మద్యంతో నిండి ఉన్నారు. దే ఆర్ ఫిల్డ్ విత్ ద న్యూ వైన్. కొత్తగా మందు కొట్టినట్టున్నారు వీళ్ళని కొంతమంది అపహాస్యం చేశారు. కొందరు కలవరపడ్డారు, కొందరు విభ్రాంతి నొందారు, కొందరు అపహాస్యం చేశారు. చేయనీయండి, ఏమాగింది? దేవుని కార్యం ఏమాగలేదు. నేటి వాక్య ఉపదేశానికి సహకారం మా నాన్నగారు కారుపాటి జెర్మియా స్వామిదాస్ గారు, ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, మా తల్లి గారు క్రీస్తునందు నిద్రించిన శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, వీరి జ్ఞాపకార్థం సహకరించారు. దేవుడి మా తండ్రి గారిని దీవించినట్లు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించు. మీ కృపా సహాయం మాకివ్వండి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు కృప, పరిశుద్ధాత్మని కన్యని సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.